వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఆలూ దమ్ బిర్యానీ విత్ మసాలా వంకాయ కర్రీని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను 1 kg బేబీ పొటాటోస్ని తీసుకున్నాను. వీటిని పీల్ చేసి శుభ్రం చేద్దాం. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. వీటన్నిటిని కుక్కర్లో వేసి తగినంత ఉప్పు వేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4 నుండి 5 విజిల్స్ వరకు ఉడికించుకుందాం. ఇక్కడ నేను 50 గ్రామ్స్ జీడిపప్పు, 10 పచ్చిమిర్చి, 3 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్, 5 చిన్న ఆనియన్స్ను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ పాత్ర పెట్టి ఇందులో 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేద్దాం. నెయ్యి వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేద్దాం. ఉల్లిపాయలు మగ్గేలోపు మనం మిక్సీ జార్లో పచ్చిమిర్చి, జీడిపప్పు, 6-7 ఇలాచీలను వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేద్దాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్లో మనం జీడిపప్పుని కూడా వేసి ఫ్రై చేద్దాం. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెడదాం. ఇక్కడ నేను టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా పుదీనా ఆకు, చిన్న సైజు ఉల్లిపాయలు 6-7 తీసుకుని అదే పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మసాలా దినుసులను ఇందులో వేసి ఫ్రై చేద్దాం. 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ ఫ్లవర్స్, 4 లవంగం, 2 దాల్చిన చెక్క, 4 ఇలాచీ, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరాను వేసాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా ఆకును వేసి ఫ్రై చేసుకుందాం. పుదీనా ఫ్రై అయిన తర్వాత మనం చిన్న సైజు ఉల్లిపాయలను వేసి ఫ్రై చేద్దాం. ఇవి మగ్గేలోపు మనం బంగాళదుంపలను చెక్ చేద్దాం రండి. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి, బంగాళదుంపలు మనకి ఉడికాయి. ఇప్పుడు వీటిని పక్కన పెడతాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేద్దాం. మసాలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేద్దాం. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీడిపప్పు పేస్ట్ని వేద్దాం. ఇవి వేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీడిపప్పుని కూడా వేసి 1 కప్పు పెరుగును వేసి వీటన్నిటిని కలిపి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న బంగాళదుంపలను వేసి కలుపుదాం. వీటన్నిటిని కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీరను వేసి పైన మూత వేసి 5 నిమిషాల వరకు కుక్ చేద్దాం. ఇప్పుడు బియ్యాన్ని ఉడికించుకుందాం. ఒక పాత్ర పెట్టి సగం వరకు నీళ్లు వేసి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, కొద్దిగా కొత్తిమీరను వేసి తగినంత ఉప్పు వేసి నీటిని బాగా బాయిల్ చేయాలి. నీరు బాయిల్ వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 60 నుండి 70% వరకు కుక్ చేద్దాం. ఇక్కడ చూడండి, రైస్ 70% వరకు కుక్ అయింది. ఇప్పుడు నీటిని స్ట్రెయిన్ చేసి రైస్ను కొద్దిగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలూ కుర్మాలోకి వేద్దాం.
ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పును వేసి దీని మీద ఇంకో లేయర్ రైస్ను వేద్దాం. ఇప్పుడు ఫైనల్గా మరికొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పును వేసి ఫుడ్ కలర్ లేకపోతే సాఫ్రాన్ వాటర్ను వేద్దాం. ఇప్పుడు దీని మీద మూత వేసి 15 నుండి 20 నిమిషాల వరకు దమ్ చేద్దాం. 20 నిమిషాలు అవుతుంది. రైస్ను చెక్ చేద్దాం రండి. చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేద్దాం. మన టేస్టీగా ఉండే ఆలూ దమ్ బిర్యానీ రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వంకాయ టమాటా కుర్మాని చేద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో వరకు చిన్న సైజు వంకాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రం చేసి ఈ విధంగా కట్ చేద్దాం. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ను తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి వంకాయలను వేసి ఫ్రై చేద్దాం. ఇక్కడ చూడండి వంకాయలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసి బౌల్లో వేద్దాం. ఇప్పుడు అదే పాత్రలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేద్దాం. ఇప్పుడు 3 లవంగాలను వేసి ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేద్దాం. మసాలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పేస్ట్ను వేద్దాం. అన్నిటినీ బాగా కలిపి 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారంను వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేద్దాం. ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ముక్కలను వేద్దాం. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను వేసి వీటన్నిటిని మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేద్దాం. వీటన్నిటిని వేసిన తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి పైన మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు కుక్ చేద్దాం. ఫైనల్గా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతేనండి, మనం వంకాయ మసాలా కర్రీ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. ఈ ఆలూ దమ్ బిర్యానీలో మసాలా వంకాయ కర్రీ విత్ పెరుగు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.